ప్రైవేటు బడులు లీక్ అవ్వట్లే అట. ఆడిట్ రిపోర్ట్ను దాచిపెడుతున్న మేనేజ్మెంట్లట. రాష్ట్రంలోని 13,240 స్కూళ్ళలో లెక్కలు ఇచ్చింది 16 మాత్రమే. పోయమ్మ 16 ఏడా, 13,245 ఫీజుల దందాను దాచేందుకే ఆడిట్ రిపోర్ట్లు వెనకంజ వేస్తున్నారు. లెక్కలు ఇవ్వని స్కూళ్లకు షోకాజు నోటీసులు కూడా ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు ప్రభుత్వానికి లెక్కలు చెప్పకుండా తప్పించుకుంటున్నాయి. ఫీజుల రూపంలో పేరెంట్స్ నుంచి లక్షల్లో వసూలు చేస్తున్న ఆదాయ వ్యయాల వివరాలు ఇవ్వమంటే మాత్రం నీళ్లు నములుతున్నారు. ఏటా చార్టెడ్ అకౌంటెంట్తో ధృవీకరించిన ఆడిట్ రిపోర్టులు విద్యాశాఖకు సమర్పించాలన్న నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయి. తాము చేస్తున్న ఫీజుల దందాను దాచిపెట్టేందుకే ఈ రిపోర్టులు ఇచ్చేందుకు మేనేజ్మెంట్లు వెనకంజ వేస్తున్నాయనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఆరోపణలు కాదు నాయన, నమ్మలేని అసలు సిసలైన నిజం. ఎందుకంటే ఇప్పుడు వాడు ఆడిట్ ఇస్తాడు, ఆడిట్ రిపోర్ట్ ఇచ్చినాక ఏమవుతుంది, అందులో ఎవరి కాడ ఎంత దొబ్బి తిన్నాడు, ఎన్ని లక్షల ఫీజు వదిలేసిండు, ఎంత సంపాదించుడు, ఎంత దొబ్బి తిన్నాడు, ఎంత బ్లాక్ మనీగా మళ్ళింది, ఇవన్నీ ప్రభుత్వానికి అర్థమవుతాయి, లేదంటే అధికారులకు అర్థమవుతాయి. రేపు వాడిని కాలేజీ సీజ్ అయ్యే కాడుకో, స్కూల్ సీజ్ అయ్యే కాడుకో వస్తుంది. ఇలా మల్లారెడ్డి అసోంటోడు వేల వందల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల నుంచి కాలేజీలు పెట్టి అప్పరంగా లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తుండ్రు. అసలు దొంగనాగోళ్ళు చాలా మంది ఉన్నారు ఈ తెలంగాణలో. వాళ్ళందరూ దొరికిపోతారు కదా పాపం, వాళ్ళు ఎందుకు ఇస్తారు ఆ లెక్కలు? విద్య అనేది సోషల్ సర్వీస్ అయిపోయింది ఇప్పుడు, వ్యాపారం కాదు విద్య. ఏమనుకుంటారా మీరు? ఈ వైఖరిపై విద్యాశాఖ సీరియస్ అయింది. అంటే రేవంత్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయింది. ఇది నారాయణ కాలేజీ మీద, చైతన్యవాణి మీదనా, ఇంకోని మీదనా, ఎవరి మీద సరసని చెప్పాలి. ఇక లెక్కలు ఇవ్వని స్కూళ్ళ కట తక్షణమే షోకాజు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించాడ. ఇక అసలు గుట్టు బయట పడితే ఎంత కథ నడిపిస్తారని ఒకడైతే పక్క, వాళ్ళు లెక్కలు ఇయ్యరు. మహా అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి మనిషికి ఇంత కమిషన్ ఇస్తారు. మనిషికో ₹1,00,00,000 ఇచ్చినా కూడా 13,000 కోట్ల రూపాయలు అవుతాయి. అప్పుడు రేవంత్ రెడ్డి వాడు ఇంత దొబ్బి తిన్నా ఏమాడు, మనిషికి కోటిస్తే చాలిపోయి. సో ఇప్పుడు ఇది ఒక ముచ్చట, అంటే ఇది బయటకు రాదు కూడా. ఇక